వెల్కమ్ బ్యాక్ టు సైషా కన్నమస్ ఛానల్. అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగున్నా. ఇవాళైతే జాతరకు పోతున్నా. ఎందుకు అంటే ఈరోజు రథోత్సవం, అదే షేక్పేట్లో ఉన్న దర్గా దగ్గరికి. సో మీలో ఎవరైనా వచ్చుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక మా ఊర్లో అయితే గంగపూర్ జాతర ఉంటుంది. మాది కొమ్రంభీం డిస్టిక్ అన్నమాట. అక్కడి వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే మీరు కూడా కొమ్రంభీం అని కామెంట్ చేయండి. ఎంతమంది గంగపూర్ జాతరకు వెళ్ళారో కూడా కామెంట్ చేయండి. ఇక్కడైతే ఈ రథం పైకి ఓన్లీ అబ్బాయిలనే ఎక్కనిస్తారు, అమ్మాయిలకి నాట్ అలౌడ్. పక్కనే అమ్మవారు ఉంటే అమ్మవారిని అయితే మంచిగా మొక్కేసుకున్నాను. సో ఈ ఇక ఆ రథాన్ని చూసినంతసేపు అలాగే చూడాలనిపించింది. ఎందుకంటే అంత బాగుండే. ఇక మా శైషగాన్ని అయితే మా ఆయన ఎత్తుకొని ముందుకెళ్తా ఉన్నాడు. ఇక నేను కూడా మా చిన్నోడిని ఎత్తుకొని ముందుకెళ్తా ఉన్నా. ఎందుకంటే చెరొకరం ఇద్దరిని ఎత్తుకున్నాం కాబట్టి ఇక్కడ అన్నీ ఆడుకునేవి అన్ని పిల్లలే ఉన్నాయి కాబట్టి మా చిన్నోడు అండ్ మా శైషగాడు మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యిళ్ళు. ఇక మా శైషగాడైతే అవన్నీ ఎక్కుతా అని పెద్ద గోల చేసింది, కానీ తను ఎక్కదు. ఎందుకంటే ఇంకా చిన్నపిల్లే కాబట్టి ఇవన్నీ తిరుగుతూ ఉంటే నాకే తిప్పినట్టు వాంతింగ్ అయినట్టు అయింది. ఇంకా చిన్నపిల్ల, ఇంకా తన మధ్యలోని వాంతింగ్ చేసుకుంది అనుకోండి, ఇంకా ఏం లేదు. ఎందుకంటే తనకి ఇవేం అలవాటు లేదు కాబట్టి మేమైతే ఎక్కనివ్వలేదు. ఇక మా ఆయనకైతే చుక్కలు చూపెడుతుంది, ఎందుకంటే అది కావాలి ఇది కావాలి అనేసి. ఇక్కడైతే ఈ ఆట ఎంతమందికి గుర్తుందో కామెంట్ చేయండి. ఇది భలే అనిపిస్తుంది. నేనైతే ఒకసారి 2 టైమ్స్ వేస్తే 2 టైమ్స్ మనీ వచ్చింది, కానీ మూడోసారి మొత్తం పోయింది. అట్లుంటుంది మనతోటి. ఇక ఇవన్నీ అయితే ఆడిపియలేదు, కానీ కొన్ని టాయ్స్ అయితే మా కన్నమ్మకి కొనిచ్చినాము. కొన్ని అంటే ఒక 2, 3 అట్లా మామూలుగా. ఎందుకంటే ఇక్కడ ఏవి కొన్నా 100 అంట. సో ఏదో పెద్ద పెద్దవి కొనిచ్చిండు మా ఆయన. పక్కన జ్యువెలరీ కూడా బాగానే ఉంది, కానీ నేను అస్సలు తీసుకోలేదు. ఏ జాతరకు పో, ఏ షాపింగ్కి పో, నాకైతే జ్యువెలరీ అస్సలు నచ్చదు. ఒకవేళ షాపింగ్ చేయాలనిపిస్తే నేను ఆన్లైన్ మీషోలోనే చూస్తాను, ఎందుకంటే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. అండ్ నాకు వాంటెడ్ అనిపిస్తే తప్ప నేను అస్సలు తీసుకోను, ఎందుకంటే ఇంట్లోనే ఉంటాను కాబట్టి. ఇక్కడ మా ఆయన అయితే ఇక అంతా జాతర చూసిన కాడికి చాలు అని పిస్తా ఐస్ క్రీమ్ అయితే కొనిచ్చిండు నాకు. నేనైతే మంచిగా తిన్నా. ఈ ఇంటికైతే బయలుదేరినాం. వెళ్ళేదారిలో కర్రీస్ అయితే కొనుక్కున్నాము. ఇంటికి వెళ్ళి రైస్ పెట్టాలి కాబట్టి, ఈ పిల్లలు ఉన్నారు కాబట్టి వంట చేయడం నా వల్ల కాదు అనేసి చెప్పేసిన. మా ఆయన కూడా ఓకే అన్నాడు అన్నమాట. సో వెళ్ళేదారిలో అయితే కర్రీస్ మంచిగా తీసుకున్నాం, వెళ్ళినాక మంచిగా తినాలని. ఇక ఇంటికి వచ్చేసిన కాబట్టి మీరు నా వీడియో నచ్చితే ఒక్క లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్